మన బోధిధర్మ టెంపుల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, నా ఫేస్బుక్ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో మన బోధిధర్మ తమిళనాడులోంచి కాంచీపురం నుంచి స్కందవర్మ అనే రాజు మూడో కొడుకు అనమాట. ఆయన ఏం చేసిండంటే బౌద్ధ మతంని స్ప్రెడ్ చేయడానికి అని చెప్పేసి చైనాకు వచ్చాడు. చైనాకు వచ్చినప్పుడు ఇదే ప్లేస్ నుంచి అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటూ ఏ నిహావ్ నిహావ్ హాయ్ 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 హలో హలో ఏ హలో అన్న. బోధిధర్మ డెత్ ఎలా జరిగింది అని చెప్పేసి చాలా మందికి మిస్టరీ ఉంటది. అదేంటి అంటే హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా రైట్ నా వచ్చేసి నేను సౌత్ చైనాలో కున్మింగ్ సిటీలో ఉన్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా బ్యాక్ సైడ్ హాస్టల్లోనే నేను స్టే చేస్తున్నాను. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే, చాలా మంది నేను చైనాకి వెళ్తున్నానంటే బోధిధర్మ టెంపుల్ని విజిట్ చేయమని అడిగారు. నాకు కూడా 7th సెన్స్ మూవీ చూసినప్పటి నుంచి నాకు ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి హిస్టరీ కూడా చూద్దామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా. లక్కీగా మనము ఎక్కడున్నామంటే రైట్ నౌ బోధిధర్మ మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సిటీ ఈ సిటీనే విజిట్ చేసిండు అనమాట. ఈ సిటీలోనే ఉన్నాడు. సో మనం ఈరోజు వెళ్ళేది బోధిధర్మ వచ్చి ఉన్న మొట్టమొదటి ప్లేస్. దాన్ని ఇప్పుడు ఒక పెద్ద టెంపుల్గా చేసారు. ఆ టెంపుల్నే మనము ఈరోజు విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? దగ్గర ఎంత 8 o'clock 7 o'clock అవుతుంది అనుకుంటున్నారు కదా, కానీ కాదు, 11 o'clock అవుతుంది. అయినా కూడా ఎండ అయితే రాలేదు. సో చల్ల ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘోరంగా చలికి తట్టుకోలేకపోతున్నా. గ్లౌజులు వేసుకున్నా, 2 స్వెటర్లు వేసుకున్నా, అయినా కూడా చలి ఘోరంగా ఉన్నది. ఇక్కడ నుంచి మనం మెట్రో తీసుకొని ఒక 1/2 hour జర్నీ చేసుకొని టెంపుల్కి అయితే విజిట్ చేద్దాం. ఇంకా బోధిధర్మ గురించి అయితే చాలా విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం చూడండి, ఓకేనా? హలో నిహావ్. సో ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి నేను ఇక్కడనే తింటున్నా అని చెప్పిన కదా. అంకుల్ ఏం చేసిండంటే యాపిల్ ఇచ్చిండు. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. యాపిల్ తినేద్దాం. తినేసి మెట్రో స్టేషన్కి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే వెదరు, నేను మనాలికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంత చలి పెట్టలేదు. ఎందుకంటే అక్కడ మంచు ఉంది, కానీ ఏంటంటే ఇగో ఇట్లాంటి గాలులు లేవు. గాలి పెట్టేసరికి నాకు ఇట్లా మొత్తం చెవులు చేతులు చల్లగా అయిపోయినాయి. వీళ్ళు ఎట్లుంటున్నారో అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి చాలా చల్లగా ఉండే ప్లేస్ అన్నమాట, మనాలి లాగానే. సో ఇటు చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ ఎక్కువ చలి పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం రెస్టారెంట్లు ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టారు ఇప్పుడే. దాదాపు ఇక్కడ మనకి ఇండియాలో మొత్తం 7 గంటలకు 8 గంటలకే ఇడ్లీ బండ్లు ఓపెన్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం మినిమం 9 o'clock 10 o'clock అట్లా ఓపెన్ చేస్తారు రెస్టారెంట్లన్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కున్మింగ్ సిటీ ఉంది కదా, యాక్చువల్గా ఈ కున్మింగ్ సిటీ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఈ సిటీలోనే చాలా మంది సోల్జర్స్ అండ్ యుద్ధ ట్యాంకర్లు కానీ అవి కానీ ఇవి కానీ ఆర్మీ బేస్డ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ కున్మింగ్ సిటీని బేస్ చేసుకొని ఉండేదన్నమాట. అప్పట్లో వరల్డ్ వార్ 2 అప్పుడు, ఇంకా ముందర యుద్ధాలు అనేటివి జరిగినప్పుడు ఈ చైనాకి ఇంకా వేరే కంట్రీస్కి. సో ఇది చాలా స్పెషాలిటీ ఉన్న సిటీ అనమాట, యునాన్ ప్రొవిన్స్ లోని కున్మింగ్ సిటీ. ఇప్పుడు చూడొచ్చు మొత్తం చల్ల వెదర్ అంతా ఒక్క నిమిషంలోనే చేంజ్ అయిపోయింది. దగ్గర నోట్లో నుంచి నాకైతే పొగలు వస్తున్నాయి. పొద్దున్నే చూడొచ్చు. సబ్వేలోకి వచ్చిన తర్వాత కొంచెం చలి తగ్గింది. యాక్చువల్గా చూడొచ్చు నా వెనకాల, ఇదిగో నా ముందర. సో ఇది సబ్వే. అక్కడో కెమెరా ఉంది, ఇక్కడో కెమెరా ఉంది. సీసీటీవీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ మెట్రోలో, బయట, ఇంకేంటి సబ్వేలో, స్ట్రీట్స్లలో ఒక 10-12 కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా కెమెరాలే. మనం ఏం చేసినా పట్టుకుంటారు తొందరగా, ఒక 10 నిమిషాల్లో. పోలీసులు కూడా సెక్యూరిటీ మనకి అందుబాటులోనే ఉన్నారన్నమాట ఇక్కడ. సో అది ఇది చూడొచ్చు, ఇంత లంబ కెమెరాలు పెట్టారు. అమ్మో, మనం కూడా దీన్ని తీక్షణంగా చూపిస్తే మనకే ప్రాబ్లం అవుతుంది.
ఫైనల్లీ మెట్రో అయితే దిగేసిన. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మెట్రో. మన హాస్టల్ నుంచి 6 స్టాప్స్ ఉన్నాయి. 6 స్టాప్స్ కవర్ చేసుకొని వచ్చిన. దగ్గర లైట్ గా చిరు జల్లులు పడుతున్నాయి, వర్షము లైట్ గా. రోడ్ మొత్తం ఇలా అయిపోయింది, వర్షం కొడుతుంది. ఫ్రెండ్స్ నేను నడుచుకుంటా టెంపుల్ దగ్గరకు వచ్చేసిన. ఘోరంగా చలి పెడుతుందని టీ తాగుదామని ఆగిన ఒక చిన్న రెస్టారెంట్ లో. ఇక్కడ చూడొచ్చు పిల్లలు. ఏ నిహావ్, నిహావ్, హాయ్ హాయ్ హాయ్, హలో హలో, ఏ హలో హలో, నేమ్ హలో. కిసి నీ పేరేంటి? సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెడిషనల్ చాయ్ దొరుకుతుందంట. చాయ్ తాగుదామని వచ్చేసిన. ఇక్కడ మనకు ఆల్రెడీ చేసి పెట్టారు. ఇగో ఇది చాయ్. మనం ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకా తజికిస్తాన్ లో టేస్ట్ చేసినాం కదా, సేమ్ అట్లాంటిదే చాయ్. ఇది లోకల్ రెస్టారెంట్ అండ్ బార్ అన్నమాట. ఇక్కడ అంకుల్స్ అందరు హాయ్, నిహావ్ నిహావ్ నిహావ్. ఇక్కడ చలిగా ఆగుతున్నారు. ఇక్కడ ఇంకా అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి పులిమేక ఆట ఆడతారు కదా, సేమ్ అట్లాంటిదే గేమ్ ఒకటి ఆడుతున్నారు. ఇక్కడ ఏంటిది ఏమో తినుకుంటా, ఇవి స్నాక్స్ లాగా. హలో నిహావ్ నిహావ్, గేమ్ లో బిజీ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటి, సో ఫ్రెండ్స్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు చాయ్ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఓకే, పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. చాయ్ మాత్రం చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ తాగుతున్నా, షుగర్ లేకుండా. సో ఈ గల్లీ మొత్తం చాలా ట్రెడిషనల్గా ఉన్నది. చూడొచ్చు ఇవన్నీ ఏరియా మొత్తం ట్రెడిషనల్ ఉంది. పాత బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ చూడొచ్చు, ఇది ఇటు సైడ్ కూడా మొత్తం పాతగా ఉంది ఈ ఏరియా మొత్తం. ఇంకొక 100 మీటర్స్లో మనం అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు సిట్టింగ్ మాత్రం అక్కడ చూస్తున్నారా, రెస్టారెంట్కి చిన్నగా కింద కూర్చున్నట్టు. అంటే ఈ జపనీస్ వాళ్ళు కూడా ఇలాంటి కల్చర్ యూజ్ చేస్తారు. చూడొచ్చు చిన్న చైర్లు, ఇవన్నీ డైనింగ్ అనుకుంటా. సో అది ఫైనలీ గైస్ నేను షావలన్ టెంపుల్కి అయితే వచ్చేసిన. అదే మన బోధిధర్మ టెంపుల్ దగ్గరికి. యాక్చువల్గా మీరు చూడొచ్చు ఇదిగో టెంపుల్, ఇగో ఇక్కడ నుంచి మొత్తం అదిగో అక్కడి వరకు టెంపుల్ ఉందన్నమాట. సో ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీజు అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా చైనాలో ఏంటంటే చిన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే కూడా ఎంట్రీ ఫీజులు ఉన్నాయి. లక్కీగా మనకి ఈ టెంపుల్లో ఎంట్రీ ఫీజు లేదు. సో లోపలికి వెళ్దాం. యాక్చువల్గా మీకు చెప్పిన ఫ్రెండ్స్, చైనా వాళ్ళు మన బోధిధర్ముని చైనాకి సంబంధించిన వాడే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారు, కానీ కాదు. బోధిధర్మ వచ్చేసి 100% మన తమిళనాడుకు కాంచీపురంకి చెందిన పర్సను. ఇందులో కూడా కొంచెం మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంది. అదేంటంటే మన బోధిధర్మ కేరళకి చెందినవాడా మళ్ళీ తమిళనాడుకి చెందినవాడా అని చెప్పేసి మళ్ళీ ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేనేమంటా అంటే యాజ్ ఎ ఇండియన్గా బోధిధర్మ ఇండియను మనవడు అని చెప్పేసి నేను అనుకుంటా. సో టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉంది, లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ నా ముందర కనిపిస్తుంది కదా అదే టెంపుల్. యాక్చువల్గా మనం టెంపుల్కి వెళ్ళే ముందు కొబ్బరికాయలు అండ్ కుంకుమ పసుపు అవన్నీ పట్టుకెళ్తాం కదా, బట్ ఇక్కడ మాత్రం ఇట్లా చిన్న నోట్లు ఉన్నాయి. ఈ నోట్లు అండ్ ఇవేమో పేపర్స్ ఉన్నాయి, ఇవి మొత్తం అగరబత్తీలు ఉన్నాయి. నిహావ్, హౌ మచ్ 2 yuan 1 1 ఇస్తా ఇవ్వు. ఓకే, సో ఇదేంటంటే 2 yuan అంటే 22 రూపీస్. యాక్చువల్గా మనం కొబ్బరికాయలు తీసుకెళ్తాం కదా, సో ఇది తీసుకెళ్ళి వెలిగించాలన్నమాట. వెలిగిద్దాము. ఓకే వెలిగిస్తాను. ఓకే, అమ్మమ్మ లైటర్ తీసుకొచ్చింది వెలిగించడానికి. ఓకే, యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇగో అగరబత్తీలు వెలిగిస్తున్నాను. సో దేవుడి ముందర కొబ్బరికాయలు కొడతారు కదా, సేమ్ అలాగనే ఇక్కడ అగరబత్తీలు ముట్టించాలి. అక్కడ కొన్ని పేపర్స్ ఉన్నాయి, అవన్నీ ముట్టించాలన్నమాట. సో నేను అగరబత్తీలు ముట్టిస్తున్నా. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, నా ఫేస్బుక్ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ వెలిగిస్తున్నా.
చలో యాక్చువల్గా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెళ్తాం కదా. ఇక అమ్మమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదే ఎంట్రన్స్, లోపలికి వెళ్దాం. ఇంకా బోధిధర్మ విగ్రహం అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు లేరు, లోకల్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమంటారు టూరిస్టులు ఎవరు లేరు, నేనే ఒక్కదాన్ని ఉన్నా. ఇదిగో మన బోధిధర్మ టెంపుల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. లోపల ఉంది. సో యాక్చువల్గా మనము ఇక మనకు కూడా దేవుడే కదా, చెప్పులు ఇప్పేద్దాము. కింద ఘోరంగా చల్లగా ఉన్నది. ఓ అబ్బా చల్లగా ఉన్నది. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు బోధిధర్మది విగ్రహం అనేది ఉంది. ఇటు సైడు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఇవేంటియో మనకు తెలియదు. సో ఇటు సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట కొంచెం. అది సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల ఇంకా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా అది ఎంట్రన్స్, ఇంకా లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా ఫ్రెండ్స్ మన బోధిధర్మ తమిళనాడులోంచి కాంచీపురం నుంచి స్కందవర్మ అనే రాజు 3వ కొడుకు అనమాట. ఆయన ఏం చేసిండంటే బౌద్ధ మతంని స్ప్రెడ్ చేయడానికి అని చెప్పేసి చైనాకు వచ్చాడు. చైనాకు వచ్చినప్పుడు ఇదే ప్లేస్ నుంచి అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటూ బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ, అండ్ ఇక్కడ స్పెషల్ అని చెప్పినా కదా చైనా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి, సో ఈ మార్షల్ ఆర్ట్స్ని కూడా నేర్పించింది మన బోధిధర్మనే. సో ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఇదంతా టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం కేరళ స్టైల్లో ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు పైన ఆర్కిటెక్చర్ అంతా కేరళ స్టైల్లో ఉన్నది. చూడొచ్చు ఆ వుడ్ అదంతా. ఇదిగో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా, కేరళలో టెంపుల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగనే మనం ముందర అగరబత్తులు వెలిగించినాం కదా, సేమ్ ఇట్లనే ఇక్కడ ఉన్నాయి. వాటి చెట్లకేమో కడుతున్నారు ఫ్రెండ్స్. ఇవేంటియో మనకు తెలియదు. మామూలుగా మనకి కోరికలు కోరుకొని చెట్లకి ఇట్లా దారాలు కడతారు కదా, సేమ్ అలాగనే ఇక్కడ ఒక చెట్టు ఉంది, జమ్మి చెట్టు లాగా. సో దీనికి కట్టారు. మనము లోపలికి వెళ్దాం ఇంకా మన బోధిధర్మ దగ్గరికి. వావ్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి 3. సో బుద్ధుడి అనుచరులు ఇంకా బుద్ధుడు ఇక్కడ చూడొచ్చు. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసి పూలు పళ్ళు ఇంకా చెరకు ఇవన్నీ పెట్టేసి ఉంచారు. సో ఇది అక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ కూడా పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా చాలా చాలా బాగుంది. ఇక్కడ కొంచెం సైలెంట్ ఉండాలి మనము. సో ఇటు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇగో ఈ నుంచి మొత్తం టెంపులే ఉంది లోపల. వావ్. నమస్తే. హిందూ. టిష్యూ. ఓకే. నిహా. థ్యాంక్ యూ. No. In temples we don't wear shoes. Okay. Thank you. Enjoy tea. Tea. Okay. Thank you. Go. 那个 Okay. 吃饭那个 dinner. No. Take yourself. Yeah. Okay. So friends, temple లోపలికి వచ్చిన తర్వాత English burger. what's your name? Hongren. సో సార్ నన్ను లోపలికి పిలిచారు టీ తాగమని చెప్పేసి ఇగో ఈ టిష్యూ కూడా ఇచ్చారు. సో కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేద్దాం. ఓకేనా? ఓ అక్కడ టీ తాగమన్నారు కానీ ఘోరంగా చల్లగా ఉన్నది. సో మనం తొందరగా లైట్ అయిపోయే లోపు మనం వీడియో అయితే తొందరగా వేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా?
యాక్చువల్గా ఫ్రెండ్స్ బోధిధర్మ బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికని చైనాకి వచ్చింది కదా. చైనాకి రాకముందు మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ విజిట్ చేసి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ చైనా సైడ్ వచ్చాడనమాట. యాక్చువల్గా వచ్చిన తర్వాత అసలు ఏమైంది అని అంటే బోధిధర్మ అన్నిట్లో పర్ఫెక్ట్ అనమాట. అంటే కలరీ పట్టు, మార్షల్ ఆర్ట్స్, ఇంకేంటిది యానిమల్స్ని ఇట్లా కంట్రోల్ చేసుకునే గుణము, అండ్ ఇంకా వాటర్లో ఎంతసేపు అయినా ఉండే ఒక స్పెషల్ లక్షణం, ఇట్లా చాలా చాలా. ఇంకో విషయం ఏంటంటే ఈయనకు ఆయుర్వేదం కూడా తెలుసు. ఆయుర్వేదంలో అన్నిటికీ సంబంధించిన యూజెస్ అవన్నీ తెలుసు. కొన్ని కొన్ని చిన్న చిన్న సర్జరీలు కూడా చేసిందని చెప్పేసి ఉంది. సో ఇట్లా ఇవన్నీ ఏం చేశాడంటే మన ఒక్కొక్క ప్లేస్లో అంటే ఆరామాలు, విహారాలు. బుద్ధిజంలో మనకి హిందువులకి టెంపుల్స్ ఎలా ఉంటాయో అట్లనే బుద్ధిజంలో ఆరామాలు, విహారాలు అంటే ఇట్లాంటివే ప్లేసెస్ని ఆరామాలు, విహారాలు అంటారు. సో అట్లా వండుకుంటూ ఈ చైనా ప్రజలకు మన బోధిధర్మ ఏం చేశాడంటే కొంచెం కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఇంకా ఇవన్నీ నేర్పించుకుంటూ ఇట్లా మొత్తం దాదాపు చాలా ప్లేసెస్లో బుద్ధిజం అనేది బోధిధర్మ స్ప్రెడ్ చేసేసాడు. సో అందులో ఉన్న టెంపులే ఫస్ట్ టెంపుల్ ఇదన్నమాట. చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నది. యాక్చువల్గా లోపల మొత్తం ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది కదా, సో ఇటు సైడ్ బోధిధర్మ విగ్రహం ఉన్నది. సో అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చాలా 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 బాగుంది, చల్లగా ఉంది, సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ అనేటివి నేర్పించే క్లాసెస్ జరిగే ప్లేస్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఇదంతా లోపలికి వెళ్దాం. ఫారినర్స్ వచ్చారు లోపలికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒకటి టెంపుల్ లాగా లోపల ఉన్నది. దాని దగ్గర కూడా వెళ్ళేసి చూద్దాము. హలో నిహావ్. సో గాయ్స్ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో ఆర్కిటెక్చర్. మామూలుగా నేపాల్లో కూడా ఇలాంటి ఆర్కిటెక్చరే ఉంటుంది. సో వీళ్ళందరూ ఫాస్ట్గా వస్తున్నారు. మన బోధిధర్మ లోపల ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ అనుచరులు అండ్ పూజలు చేసుకుంటున్నారు. టెంపుల్ లోపల ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కొన్ని పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి చూడొచ్చు, కనిపిస్తున్నాయి కదా. ఇగో ఇవి అండ్ ఇవి ఇక్కడ మనకి బోధిధర్మ బోధనలు చేస్తున్నట్టు అండ్ వేరే వేరే కంట్రీకి గుర్రం మీద వెళ్ళినట్టు చూపించుకుంటూ పెయింటింగ్స్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ బోధిధర్మ ఇక్కడ శిష్యులకి కొంచెం అన్నం పెడుతున్నట్టు తింటున్నట్టుంది. సో ఇది కూడా అంతే. ఇక్కడ మాత్రం చాలా పెద్దది పెయింటింగ్ అనేది ఉంది. సో చూస్తున్నారు కదా, బోధిధర్మ ఆయన గురువు ఇట్లా కూర్చొని బోధనలు చెప్తున్నట్టు వింటున్నట్టు. ఫ్రెండ్స్ చెప్పులు ఇప్పేసిన కదా, మొత్తం కాళ్ళకు ఐస్ గడ్డల మీద నడుస్తున్నట్టు ఉన్నది. ముక్కుల నుంచి వాటర్ గారుతున్నది యాక్చువల్గా. హలో నిహావ్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ? చైనా? చాంగ్వి. ఓకే. ఐఎమ్ ఇన్ ఇండియన్. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన బోధిధర్ముని చైనా పర్సన్ అని చెప్పేసి అనుకుంటారు కదా. ఒక విషయం ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు చైనా పర్సన్ కాదని చెప్పేసి. రీసెంట్గా మోడీ గారితో చైనా ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత విజిట్ చేయలేదు అనమాట. డైరెక్ట్ ఏం చేసిండంటే కాంచీపురంకి వచ్చి విజిట్ చేసిండు. దీని ద్వారా అర్థమైపోతుంది బోధిధర్మ చైనా పర్సన్ కాదు, మన పర్సనే అని చెప్పేసి. వాళ్ళకు కూడా తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయరు కదా వీళ్ళు. ఫ్రెండ్స్ మనకి బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ ఇక్కడ చైనా ప్రజలకు నేర్పించిందని చెప్పేసి. నో థ్యాంక్ యూ. సో ఇంతకుముందు టీ అడిగిండు మాంగ్స్, అక్కడ ఉన్న 2 మాంగ్స్. సో ఇన్వైట్ చేసిరు, నేను మిల్క్ టీ అని చెప్పిన బయటకు వచ్చేసిన. యాక్చువల్లీ నేనేమని చెప్తున్నా అంటే మన బోధిధర్మ ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్స్ అనేటివి నేర్పించింది కదా. యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్కి ఆరిజిన్ వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారు అంటే కలరీ పట్టు అని అంటారు. కేరళలో కలరీ పట్టు అనే ఫైటింగ్ ఉంటుంది కదా, అది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే దీనికి యాక్చువల్ ఆరిజిన్ వచ్చేసి అది మురై అని చెప్పేసి ఒక ఆర్ట్. ఇది కూడా జస్ట్ లైక్ కలరీ పట్టు లాంటిది. కలరీ పట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మురై నుంచి వచ్చింది. అది మురై నుంచి కలరీ పట్టు వచ్చింది. కలరీ పట్టు నుంచి ఏమొచ్చిందంటే మార్షల్ ఆర్ట్స్. ఇప్పుడు వీళ్ళందరూ నేర్చుకునేది ఇవన్నీ చాలా చాలా టఫ్గా ఉంటాయి. ఎట్లా అంటే బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్గా చేసే ఒక ఆర్ట్ ఇది మార్షల్ ఆర్ట్స్.
కుంఫు మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది అది మురైకి. చాలా మందికి తెలియదు అనమాట. కలరిపట్టు నుంచే ఈ మార్షల్ ఆర్ట్స్ వచ్చినాయి అని అనుకుంటారు కానీ కాకపోతే అది మురై నుంచి వచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన బోధిధర్మ డెత్ ఎలా జరిగింది అని చెప్పేసి చాలా మందికి మిస్టరీ ఉంటుంది. అదేంటి అంటే, సో ఇందులో కూడా కొంచెం మిస్టరీయే. అదేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయన శిష్యులే విషం ఇచ్చి చంపేసారు అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే న్యాచురల్ డెత్ అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఆయనను జీవసమాధి చేసిర్రు అంటారు. సో ఇలా చాలా 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 డెత్ మీద కూడా చాలా మిస్టరీలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇతను మన బోధిధర్మ ఎలా చనిపోయిండు, అసలు యాక్చువల్ రీజన్ ఏంది అని ఇప్పటివరకు ఎవ్వరికి తెలియదు. సో మనం ఏం అనుకోవడానికి ఏం లేదు. సో అది ఫ్రెండ్స్ మన బోధిధర్మ గురించి. చైనా ప్రజలు ఇంత దేవుళ్ళ లెక్క పూజించేటోళ్ళు మనోళ్ళే. యాక్చువల్లీ నేను చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకు అనంటే నేను ఉజ్బెకిస్తాన్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి అంటే స్టాచ్యూ దగ్గరికి, మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రౌడ్ మూమెంట్ అనిపించిందో నాకు ఇప్పుడు బోధిధర్మ టెంపుల్కి వచ్చినప్పుడు అదే ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో నాకు ఇక నేను మాటలలో చెప్పలేకపోతున్నాను. యాక్చువల్గా నా ముక్కు గారుతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం బయటికి బయలుదేరదాం ఫ్రెండ్స్. చాలా చీకటి అయిపోయింది. ఓకేనా? అక్కడ మాంగ్స్ షాక్ అవుతారనమాట, చెప్పులు ఎందుకు వేసుకోకుండా వచ్చినావు షూస్ అని చెప్పేసి. నేను ఏమని చెప్పిన అంటే హిందూ టెంపుల్స్లో షూస్ వేసుకోవద్దు, ఈయన కూడా మాకు దేవుడు లాగానే కదా, సో అందుకని చెప్పేసి నేను చెప్పులు వేసుకురాలేదని చెప్పిన. సో వాళ్ళు కొంచెం షాకింగ్గా ఫీల్ అవుతారు కానీ మొత్తం ఎట్లా అనంటే ఐస్ మీద నడిచినట్టే ఉన్నది మొత్తం ఈ ఫ్లోర్ అంతా. సో ఫ్రెండ్స్ నా ముందర కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ఏమంటారంటే మామూలుగా మాంగ్స్కి సమాధుల దగ్గర ఇలా పెడతారు. ఇవి ఎన్ని లైన్స్ ఉంటే అంత పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. సో మన బోధిధర్మ చాలా పవర్ఫుల్ పర్సన్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 వరకు ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. సో పవర్ఫుల్ పీపుల్కి ఇలా పెడతారని చెప్పేసి ఇందాక ఒక సిస్టర్ చెప్పింది. సో అది మరి నిజమా కాదా నాకు తెలియదు కానీ బట్ ఇట్లా మాత్రం పెట్టి ఉంచారనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్దాం. అక్కడ కూడా కొంచెం ఆర్కిటెక్చర్ బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. టెంపుల్ బయటికి అయితే వచ్చేసిన యాక్చువల్గా మీకు చూపించిన కదా ఇక్కడ నుంచి అక్కడికి అని చెప్పేసి. చుట్టుపక్కల మొత్తం షాపింగ్ కాంప్లెక్సే ఉంది. జస్ట్ లైక్ చిన్న చిన్న రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి. సో యాక్చువల్గా చలికాలం ఆకలి అయితే లేదు కానీ మొత్తం ఎట్లుందంటే కొంచెం పొద్దుట తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది. ఇదంతా ఏరియా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడ డ్రెస్సులు ఇంకా చిన్న చిన్న రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి. సో గైస్ ఎవరికైనా నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే చలికాలం మాత్రం చైనాకి రావద్దు. చాలా చాలా కష్టపడి వచ్చిన ఇక్కడికి దగ్గర సాయంత్రం అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ యాక్చువల్గా అందరూ నేను మామూలుగా బీజింగ్ సైడ్ వెళ్ళేటప్పుడు బోధిధర్మ సమాధి ఉంది కదా అది కూడా విజిట్ చేద్దాం ఓకేనా. దానికంటే ముందు ఇది విజిట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. సో ఇక్కడ మొత్తం అందరు చలిగా అవుతున్నారు. ఒంట్లో నుంచి ఘోరంగా పొగలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను బోధిధర్మ టెంపుల్ నుంచి మళ్ళీ మెట్రో తీసుకొని ఫైనల్గా నా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూడొచ్చు పొగలైతే నోట్ల నుంచి ఎట్లా వస్తున్నాయో. యాక్చువల్గా చాలా చాలా ఆకలి అవుతుంది. పొద్దుట నేను వెళ్ళేటప్పుడు ఒక యాపిల్ ఇక్కడ నుంచే వెళ్ళేటప్పుడు అంకుల్ ఇచ్చింది కదా తినేసి వెళ్ళిపోయినా. నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఒక్క పొద్దున్నట్టే అయిపోతుంది. సో ఈరోజు కూడా ఒక్క పొద్దున్నట్టే అయిపోయింది. ఫుల్ ఆకలి వేస్తుంది. నేను రోజు ఎప్పుడు ఇక్కడే తింటా కదా. సో వచ్చేసిన ఆంటీని రెడీ చేయమన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసి మంచిగా హాస్టల్కి వెళ్ళిపోతా. మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది ఎక్కడ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుంటా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.